అందరికీ చూడండి, గోంగూర ఇక్కడ ఉందండి, కోసుకుంటాను. ఎంత పెద్ద మొక్క అయిందో చూసారా? మొక్క కాదు, చెట్టు అనాలేమో. ఇదండి, ఇక్కడ దాకా లోపలికి వెళ్ళిపోయింది. ఇక చూడండి ఎన్నిసార్లు కోసానో దీని నుంచి. ఇదొకటి, ఇదిగండి ఇక్కడ ఇదొకటి, ఇదిగండి ఇక్కడ ఈ మూడు మనకి. అలా అక్కడ ఒకటి ఉంది, కల్పవృక్షం అనుకోవాలండి ఇది. నేనైతే కోస్తున్నా గోంగూర, ఇప్పుడు కోస్తా, మీకు చూపిద్దాము. కోసినాక కొన్ని చూపిస్తున్నా, టైం ఉండట్లేదని. అయితే ఇప్పుడు కోస్తూ చూపిద్దాంలే అని చెప్పి ఇదిగోండి కొంచెం మొదలు పెట్టి కోస్తున్నా. ఎందుకంటే షార్ట్స్లోకి కొంచెం టైము తక్కువ ఉంటుంది కదా, అందుకని చెప్పి చూపించడానికి కుదరటలా. ఫుల్ వీడియోలో చూపిద్దామంటే కొంచెమే కదా అంటలే అనిపిస్తుంది. చూడండి ఇట్లా గిల్లుకుంటుంటే మనకి, నేను 4 రోజులకు ఒకసారి కోసుకుంటానే ఉన్నానండి. కోసి కొంచెం చూపిస్తా, టైం అయిపోతుంది. ఇవన్నీ ఇక్కడ మునక్కాయలు ఉన్నాయి, కోసుకుంటున్నా 3 కాయలు. ఈ మునక్కాయ ముక్కలు, ఉల్లిపాయలు, పాలు పోసి వండుకుంటే భలే రుచిగా ఉంటుందండి. ఇక 3 కాయలు, మొన్న అంతకుముందు 2 కాయలు కోసి చూపించా కదా, అవి సాంబార్లో వేసుకున్నా. ఇవ్వండి, ఇంత మాత్రం చాలు కదా మనకి, ఇంట్లోకి సరిపోని వస్తే. ఏమంటారండి? కిందకి వెళ్ళి చూపిస్తా. ఇదిగండి కింద తీసుకొచ్చానండి కోసుకొని. చూడండి ఎంత కోసుకున్నాను. ఇదంతా నేను ఇప్పుడు పచ్చడి చేసుకుంటా. ఎండుమిరగాయలు కానీ పచ్చిమిరగాయలు కానీ చూస్తాను. ఇదిగండి పూలు కోసుకున్నా కొన్ని, సన్నజాజులు, కనకాంబరాలు, ఈ నందివర్ధనాలు కొన్ని కోసుకున్నాను. ఇంకా వెనక దొడ్లో ఉన్నాయి అవి గొయ్యల. ఈ ముందు పక్క ఇక్కడ ఉన్నాయి, కృష్ణయ్య దగ్గర మందారాలు ఉన్నాయి. మునక్కాయలు 3 చూసారా ఎన్ని కాయలు కోసుకుంటున్నాను, ఎంత ఆకుకూర కోసుకున్నాను. చూడండి, మీరు కూడా ట్రై చేయండి పెంచుకోవడానికి, ఎవరైనా పెంచుకోకపోతే. ఓకే, బాయ్ అండి.